రేసుగుర్రం సినిమాలో భోజ్పురి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈ టాలెంటెడ్ స్టార్ తాజాగా తన తండ్రి గురించిన షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరణం భయం గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, మా నాన్నకు కోపం ఎక్కువ, నన్నెప్పుడూ కొడుతూనే ఉంటాడు, చావబాదేవాడు. సింపుల్ గా చెప్పాలంటే చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు అని అన్నారు రవికిషన్. ఒకరోజు నన్ను చంపాలని చూశారు. దాంతో మా అమ్మ నన్ను పారిపోమ్మని చెప్పింది. దాంతో వెంటనే నేను 500 జేబులో పెట్టుకుని ముంబై ట్రైన్ ఎక్కాను అని తన జీవితంలోని ఆ చేదు ఘటన గురించి చెప్పారు రవికిషన్. అయితే తన తండ్రి కోపంలో కూడా కారణం ఉంది అన్న తర్వాత తెలిసిందన్నారు. తన తండ్రి ఒక పూజారని, తనలాగే తన కొడుకు కూడా పూజారి అవ్వకూడదని అనుకోవడం వల్లే తనతో అన్ని విషయాల్లో కఠినంగా ఉండేవారన్నారు. చదువు విషయంలో మరీ దారుణంగా ఉండేవారన్నారు.